ఇప్పుడు నేను ఓటుకి 2000 చొప్పున పంచాలనుకోండి, నియోజకవర్గం అంతా పంచాలంటే ఎంత ఖర్చు అవుద్ది? కేవలం డబ్బు పంచడానికి ఎంత ఖర్చు అవుద్దమ్మా? కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇన్ని కోట్ల రూపాయలు నేను ఖర్చు పెట్టిన తర్వాత నేను ఎమ్మెల్యే అవుతా. ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు నేను ఖర్చు పెట్టిన డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్నానా, లేదంటే ఓటర్ల సమస్యలు తీర్చాలనుకుంటున్నా? లాజికల్గా మీరు చెప్పండి చూద్దాం. ఇప్పుడు మీరైనా అంతే కదా. ఇప్పుడు ఒక 5,000 పెట్టి పానీపూరి బండి పెట్టాడు అనుకోండి రోడ్డు మీద ఒకడు. ఆ పానీపూరి బండి మీద 10,000 పెట్టినప్పుడు వాడు ప్రతి నెల కనీసం అంటే 11,000 రావాలని కోరుకోవడంలో న్యాయమా కదా? అన్యాయం కాదు కదా. 10 రూపాయలు పెడితే 11 రూపాయలు రావాలనుకుంటాడు. 1,00,000 పెడితే 2 లక్షలు రావాలనుకుంటాడు. 1 కోటి రూపాయలు పెట్టుబడి పెడితే 2 కోట్లు రావాలనుకుంటాడు. ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పార్టీ నాయకులందరూ మీకు డబ్బులు పంచి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కొంతమంది డబ్బులు లేకపోతే ఆస్తులు తాకట్టు పెట్టి, కొంతమంది అప్పులు తెచ్చి, ఇంట్లో వాళ్ళ దగ్గర బంధువుల దగ్గర ఉన్నవన్నీ అమ్మేసుకొని ఓటర్లకి నోట్లు పంచడానికి పాపం వాళ్ళు దివాలా తీసి కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఇదేంటిది? వాళ్ళు చేసేది పెట్టుబడి కదా. మీకు ఇస్తున్న ధనం వాళ్ళు పెట్టే పెట్టుబడి. 5 కోట్లు పంచాడు అనుకోండి. ఇప్పుడు వాడు ఎమ్మెల్యే అయిపోయి కూర్చున్నాడు. ఇప్పుడు వాడి ఆలోచన దేని మీద ఉంటుంది? 5 కోట్లు ఖర్చు పెట్టా, 10 కోట్లు సంపాదించాలి. 5 కోట్లు పెట్టా, 200 సంపాదించుకోవాలి. పెట్టుబడి 5, రాబడి 10 అనే దాని మీద ఉంటుంది. మీరు వెళ్తారు, అన్నా మాకు జీతాలు పెంచండి, అన్నా మా రోడ్లు సరిగ్గా లేవు, డ్రైనేజీలు లేవు, హాస్పిటల్ లేదు, మా గ్రామంలో సరైన స్కూల్ లేదు, మాకు సరైనటువంటి పథకాలు అందటం లేదు అని మీరు వెళ్ళి ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మీ సమస్య చెప్పుకుంటే వాడు పైన ఏమంటాడు తెలుసా? అవునా, ఖచ్చితంగా మీ సమస్య మేము పరిష్కరిస్తాం, మేము పైన ఉన్న దగ్గర తీసుకెళ్తాం, మీ ఇంక్రిమెంట్ ఇస్తాం, డ్రైనేజీలు తెస్తాం, నీళ్ళు ఇస్తాం, హాస్పిటల్ కడతాం, స్కూళ్ళు కడతాం అన్నీ చెప్తారు. బయటికి వెళ్ళంగానే మీరు ఏమనుకుంటారు తెలుసా? వీళ్ళకి సమస్యలు పరిష్కరించాలంటారా? వాళ్ళకు నోట్లు పంచి 5 కోట్ల రూపాయలు నేను ఖర్చు పెడితే ఇప్పుడు దాన్ని సంపాదించుకోవాలా, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలా? ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి చూద్దాం. మీరు చెప్పండి ఏం చేయాలో. న్యాయంగా ఏం చేయాలా? సంపాదించుకోవాలి. మరి ఖర్చు పెట్టాడుగా పాపం, ఎక్కడెక్కడి నుంచో తెచ్చి అప్పులు చేసి సంపాదించుకోవాలి. 5కు 5 వేసుకొని సంపాదించుకోవాలి. ఈ 10 కోట్లు సంపాదించుకోవడానికి పట్టే టైం ఎంత తెలుసా మీకు? ఎంత తెలుసా? 5 సంవత్సరాలు. ఇప్పుడు 5 సంవత్సరాల వరకు సంపాదించుకుంటున్నాడు, మిమ్మల్ని పట్టించుకోడు. మీరెళ్ళి గట్టిగా కాళ్ళను పట్టుకొని నిలదీసి ప్రశ్నించగలగటానికి హక్కు ఉందా? ఎందుకు లేదు? అమ్మేసుకున్నారుగా, ఓటుని తాకట్టు పెట్టేసుకున్నారుగా.